హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఆనియన్ బోండా ఎలా చేయాలో చూపిస్తానండి. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఆనియన్ బోండా చేయడం చాలా సులువు. అలాగే దీన్ని 10 నిమిషాల్లో మీరు ఈవినింగ్ స్నాక్స్ టైమ్‌లో చేసి మీ పిల్లలకి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి పెట్టొచ్చు. అంత ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది ఫ్రెండ్స్. ముందుగా అయితే ఆనియన్ బోండాకి ఒక కప్పు శనగపిండి తీసుకోండి. అలాగే తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా తీసుకొని ఇందులో వేసేసుకొని, అలాగే కొద్దిగా వంట సోడా, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను పచ్చిమిర్చి తక్కువ తీసుకున్నానండి. క్యాప్సికమ్ ముక్కలే ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే క్యాప్సికమ్ వేయడం వల్ల హెల్త్‌కి మంచిది కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నాను. అలాగే పిల్లలకి పెట్టేటప్పుడు మనం పచ్చిమిర్చి తక్కువేసి వేరే ఏదైనా మనం వెజిటబుల్ యాడ్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. కారం ఉంటే తినలేరు. సో, నేను అందుకని పిల్లల కోసం అని చెప్పి నేను క్యాప్సికమ్ ఎక్కువ తీసుకొని పచ్చిమిర్చి తక్కువ తీసుకున్నాను. ఈ కాంబినేషన్‌లో ఆనియన్ బోండా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. సో, ఇలా బాగా పిసికిన తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మనం కలుపుకోవాలి. ఎందుకంటే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువైనట్టయితే బోండాలు సరిగ్గా రావు. అలా తక్కువైనా కూడా మనకు బోండాలు రావండి. కరెక్ట్‌గా నేను చెప్పిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో మీరు కలుపుకుంటే బోండాలనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు మనం స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ బాగా వేడైన తర్వాత మనము బోండాకని ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఎప్పుడు డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టినట్టయితే బోండాలో లోపల సరిగ్గా ఉడకదండి. త్వరగా మనకి కలర్ వచ్చేసినా కూడా లోపల అనేది పచ్చి పచ్చిగా ఉంటది. అలాగే లో ఫ్లేమ్‌లో పెడితే ఆయిల్ మొత్తం పీల్చేసి బోండాలనేవి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. సో, ఎప్పుడైనా మీరు డీప్ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. సో, ఇలా మొత్తం ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకొని మొత్తం తీసేసుకోవాలండి. సో, ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అన్నీ తీసుకొని ఒక బౌల్‌లో ఏసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని మనం టమాటా కెచప్‌తో గానీ, అలాగే రెడ్ చిల్లీ సాస్‌తో కానీ తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకీ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.